హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము చోలే భటూరే చేసుకునే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోండి. దాంట్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను ముందుగానే పచ్చిమిర్చి, టొమాటో అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నానండి. కట్ చేసిన 3 పచ్చిమిర్చీలు వేసుకోవాలి. కరివేపాకు, టొమాటోస్ 3 తీసుకున్నాను. దాన్ని ప్యూరీ చేసి పెట్టుకున్నానండి. ఆ ప్యూరీని కూడా దాంట్లో వేయాలి. దాంట్లో పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలండి. 2 స్పూన్స్ కారం కూడా వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ లేదా హాఫ్ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇది మొత్తం కలుపుకొని ఇక్కడ నేను చోలేని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను. చోలేని 2-3 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాయిల్ చేసుకున్న చోలేని కర్రీలో వేస్తున్నాను. సో ఇది మంచిగా కలుపుకొని ఒక 2 స్పూన్స్ చోలే మసాలాని వేసుకోవాలండి. చోలే మసాలా వేసుకున్న తర్వాత అది మంచిగా కలుపుకోవాలి. దీంట్లో ఒక 2 గ్లాస్ వాటర్ వేసాను, స్మాల్ గ్లాస్. సో వాటర్ వేసుకున్న తర్వాత కలుపుకొని 4 to 5 విజిల్స్ పెట్టుకోవాలండి. సో 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు నేను ఇక్కడ పూరీ పిండిని కలిపి ముందుగానే పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనము ఓపెన్ చేసి చూద్దామండి. సో కర్రీ రెడీ అయిపోయింది. 4-5 చోలేని కొంచెం మ్యాష్ చేసుకోవాలండి. సో ఇలా చేసుకోవడం వల్ల కర్రీ థిక్గా అవుతుంది. సో కొంచెం కొత్తిమీర వేసి మనం దీన్ని పక్కన పెట్టుకుందాము. ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదండి పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పూరీ లాగా రోల్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత పూరీని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చోలేని దీంతో తింటే ఎంతో రుచికరంగా ఉంటుందండి. సో చోలే భటూరే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.